అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం FCPAను రద్దు చేసేశారు. ఈ చట్టం 50 క్రితం వచ్చింది. ఇప్పుడు చట్టాన్ని రద్దు చేస్తూ కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. విదేశాల్లో వ్యాపారాల కోసం లంచం ఇస్తే ఇకపై నేరం కాదు. FCPA చట్టం ప్రకారం భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై గత ఏడాది అమెరికాలో కేసు నమోదైంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఆదేశాలతో అదానీ తదితరులకు పెద్ద ఊరట లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ఒక రోజు ముందు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద చర్చకు దారితీస్తోంది. భారత్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం లంచాలు ఇచ్చినట్టుగా గౌతమ్ అదానీపై ఆరోపణలు వచ్చాయి. అదానీతో పాటు మొత్తం 8 మందిపై 2029 కోట్లు దుర్వినియోగం చేసినట్టు అభియోగాలు మోపారు. తప్పుడు సమాచారంతో అమెరికాలోని పెట్టుబడిదారులు బ్యాంకుల నుంచి నిధులు సమీకరించారని అభియోగాలు వచ్చాయి. దీనిపై 2024 అక్టోబర్ 24న న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది. ట్రంప్ తాజా ఆదేశాలతో అదానీ సహా అనేక మందికి ఊరట లభించింది.